చెప్పు జరిగిందంటే మంత్రి గారు నారాయణ గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫుడ్ అండ్ సప్లై చేసి బయట మూసేసినా ప్రాబ్లం ఇళ్లలో ఇక్కడ సరుకులు కూడా కిరాణా షాపులు కూడా ముగించారు, అలాగే కూరగాయల షాపులు కూడా ముగించారు. సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి. లేదండి అసలు మొత్తం ఏరియా అంతా ముగించారు, ఒక బారులే తెలిసిన మిగతానే ముగించారు. కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబాలకి ఏదైనా ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటారంటే సరైన ఎక్కిస్తుంటే మధ్యలో తీసేస్తే వాళ్ళు అదొకటి చూడండి సార్, మేము 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాం, కోలుకున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంది. సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా. అక్కడే మెడిసిన్ ఎక్కిస్తారు, ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎలాగా? ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నారండి. మాకు మెరుగైన వైద్యమే అందింది. మాకు కోలుకున్నాం, మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. 6లో 4 కోలుకున్నాం. మీకు 2 ఉన్నారు. కొంచెం చూడండి సార్, తెరిచేలా చూడండి కొద్దిగా. కొంచెం హాస్పిటల్ మాత్రం తెరిచేలా చూడండి కొద్దిగా. ఎక్కడో చోట వైద్యం తీసుకుంటున్నాం కదా, మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో ఒకరు చూడండి కదండి. అందరూ నేర్చాలన్నారు, ఎవరు చూసేవాళ్ళు ఉండరు కదండి. ఒక చూడండి 3 రోజులు కోర్స్ తీసుకున్నాం, మధ్యలో తీస్తే ఇబ్బంది పడతాం కదా. మళ్ళీ అటు చూడమని చెప్తున్నామండి. ఇప్పుడు